తీర్చుతున్న స్థితిలో వచ్చామండి. దేవుడే తీర్పు తీర్చలేదు, ఆయనే తీర్పు తీర్చలేనప్పుడు మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరు? అందుకే ఎప్పుడు కూడాను తీర్పులు తీర్చడానికి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదండి. దేవుడు మనకు తీర్పు తీర్చలేదు. మనం ఏ స్థితిలో అయినా సరే మనం చేర్చుకోవడానికి చేతులు చాపారు, కానీ నీవు నేరస్తుడువు అని ఒక మాట అనటానికి కూడా ఆయన ఏనాడు కూడా సిద్ధపడలేదండి. అందుకే ఇద్దరు దొంగలు చూడండి, ఇద్దరు ఏం మాట్లాడారు అక్కడ? దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని ఇష్టానుసారంగా మాట్లాడారు. అక్కడ ఒక దొంగ మామూసు పొందుకుని నువ్వు వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరి ఇద్దరు నిందించినప్పుడు ఆయన ఒక మాట పలికారా? కానీ తన్ని ఆశ్రయించినప్పుడు నీవు రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాటకి